ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రోకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మెట్రో రైలు 3 కారిడార్ల పరిధిలో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. యథావిధిగా ఎలక్ట్రిక్ బస్సులు సహా ఆర్టీసీలోని అద్దె బస్సులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. తాత్కాలిక సిబ్బందితో మరో 2000 బస్సులను తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. సగానికి పైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. బస్సులు తిరగకుండా అడ్డుకునేందుకు కండక్టర్లు, డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీఓలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వీలైన ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏడాది మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మిక జేఏసీ తెలిపింది. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని అధికారులు కోరారు. ఇవి పాత డిమాండ్లేనని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ చర్చల నుంచి కార్మిక సంఘాలు తప్పుకున్నాయి. మొత్తం 32 డిమాండ్లపై చర్చలు జరిగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న 30% ఫిట్మెంటు మరియు వేతన బకాయిలు చెల్లింపులు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. పీఎఫ్, సీసీఎస్కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇక సమ్మె కారణంగా దాదాపు 6,000 పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సుమారు 50,000 పైగా సిబ్బంది ఉండగా సమ్మెలో మెజారిటీ కార్మికులు పాల్గొంటున్నారు. ఆర్టీఓ రోజువారీ ఆదాయం సుమారు 21 కోట్లు కాగా రోజు 61 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎలా ఉంది? రైట్ రాజేంద్ర, ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం అయితే తెలంగాణలో తీవ్రంగానే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, అధికారుల కమిటీ, ఐఏఎస్తో కూడిన అధికారుల కమిటీతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ మనకు తెలిసిందే. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి, అదే విధంగా బకాయిలను చెల్లించాలని చెప్పేసి, ఫిట్మెంట్ని పెంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో ఆ డిమాండ్లు ఇప్పుడే కాదు, గత ఏడాది నుంచి కూడా ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్లు చెబుతూనే వచ్చారు. ఏదైతే ఈ సమ్మెకి దిగే ముందుగా 41 రోజుల ముందు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిమాండ్లపై ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. ఒక కమిటీ వేసి కమిటీ మళ్ళీ దీని మీద రివ్యూ చేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తాము, దాని తద్వారా మళ్ళీ మీరు సమ్మె విరమించనని చెబుతుందని. కానీ దానికి తాము ససేమిరా అన్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ చెప్తుంది. ఎందుకంటే తాము ఏవైతే డిమాండ్ ప్రభుత్వం నుంచి ముందుంచామో అవన్నీ కూడా పాత డిమాండ్లు, వాటి మీద పరిష్కారం వెంటనే కూర్చొని చేయొచ్చు, కానీ ప్రభుత్వమే కావాలని కాలయాపన చేస్తుందంటూ ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. అయితే మొత్తానికైతే ఈ రోజు ఉదయం ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనకు డిపోలకే పరిమితం కావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆర్టీసీలో మనకున్న సమాచారం ప్రకారము 9,600 పైచిలకు బస్సులు, మొత్తంగా 9,370కి పైగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అందులో మనం చూసుకుంటే కనుక 6,500 వరకు కూడా ఆర్టీసీ సొంత బస్సులు ఉన్నాయి. మిగతా 3,300 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తుంది. ఇప్పటివరకు అయితే ఆర్టీసీ సొంత బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం కాబడ్డాయి. అద్దె బస్సులు ఏవైతున్నాయి, అద్దె బస్సుల్లో కూడా 50% మాత్రమే తిరుగుతున్నాయి. మిగతావి కూడా కొన్ని డిపోలకే పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీన్ని ప్రభుత్వం
వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా నిన్నటి నుంచే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద కూడా దృష్టి సారించింది. అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే గనక నగరాలు, పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే వరంగల్, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ లాంటి నగరాల్లో ఎక్కువ మంది ఆర్టీసీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఒక్కసారిగా ఇవన్నీ కూడా డిపోలకే పరిమితం కావడం, సమ్మె దిగడంతో ఇప్పుడు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా అవి ఏ మేరకు సఫలీకృతమై అవుతాయో చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పుడున్న బస్సులే తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో దాదాపుగా 3,000 పైసలకు ఆర్టీసీ బస్సులు నడుస్తుంది. అయినప్పుడు అది కూడా సరిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ కూడా డిపోలకి పరిమితి అయితే ఇక ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఆటోలకి, ప్రైవేటు బస్సులకి పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకునే ఆటో వాళ్ళు తమ రేట్లు పెంచడము, అదేవిధంగా ప్రైవేటు బస్సులు ఏవైతున్నాయో వారు కూడా అధికంగా రేట్లు వసూలు చేయడం లాంటివి అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో ఈ చర్చలు ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. జేఏసీ నేతలు కూడా చర్చలకు తాము ఎప్పుడు కూడా సిద్ధమే అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మనకి ఒకసారి జిల్లాల వారీగా చూసుకున్న అన్ని చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితి. మనకి హైదరాబాదు, రంగారెడ్డి డిపోల్లో అయితే మొత్తం బస్సులు అయితే బయటికి రాని పరిస్థితి, బయటికి వస్తే కార్మికులు అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 బస్ డిపోలలో ఆర్టీసీ సొంత బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. అదేవిధంగా ఏవైతే అద్దె బస్సులు అనుకుంటున్నామో ఆ అద్దె బస్సులు కూడా కొన్ని మాత్రమే తిరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మనకి ఊర్లలోకి వెళ్ళేది నైట్ తిరిగే బస్సులు ఏవైతున్నాయో వాటి పరిస్థితి అయితే ఇక ఈ రోజు నుంచి కూడా ఆగిపోతాయి. కాబట్టి ఇక ప్రయాణికుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఒక్కటికి చిన్న వెసులుబాటు ఏంటంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ ఇంకా తన బస్సులు నడుపుతుంది కాబట్టి ఇటు ఆంధ్ర వైపు వెళ్లే బస్సులకి వెళ్లే వారికి మాత్రం కాస్త వెసులుబాటు అయితే ఉంటుంది. కానీ మొత్తానికైతే చూసుకుంటే కనుక ఏవైతే ఈ ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే కనుక రోజు రోజుకి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. ఎందుకంటే ప్రయాణికులు కావచ్చు, ప్రధానంగా కాలేజీలు, స్కూల్స్ కొద్ది రోజుల్లో బంద్ అంటే వేసవిలో వస్తే అవి బంద్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల విషయంలో ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అందులోకి ఇది సమ్మర్ సీజన్ కావడంతో ఈ ప్రయాణికులు రోడ్ల మీదకి రావాలన్నా అక్కడ వెయిట్ చేయాలన్నా సరే వారికి తీవ్ర అదే అవుతుంది, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చూసుకుంటుందో చూడాలి. వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అటు ఆర్టీసీ జేఏసీ కోరుతుంది, అటు ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్తుంది. చూడాలి మరి ఈ రోజు కూడా చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఆ చర్చలు సానుకూలంగా ఉంటాయా లేదా, ఫలితాలు ఏవో ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజేంద్ర, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రైవేట్ వెహికల్స్ అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఎటువంటి స్పెషల్ డ్రైవ్స్ ఏమైనా చేపడుతున్నారు? ఇక్కడ మనము ప్రభుత్వము చెబుతున్నప్పటికీ కూడా అలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే కనుక ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు. ప్రైవేట్ బస్సులు ఎక్కడ నుంచి అవన్నీ కూడా ఏవైతే జిల్లాలకి లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా రంగంలో దింపడం జరిగింది. వాళ్ళు మామూలుగానే ఎక్కువగా వసూలు చేస్తారు. ఇలాంటి సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు మరింతగా ఎక్కువగా వసూలు చేసే అవకాశం లేకపోలేదు. ఆటోలు అయితే వాళ్ళ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వసూలు చేసే ఛార్జ్ మామూలుగా వసూలు చేసే మినిమం 20 రూపాయలు తీసుకుని దాని ఇప్పుడు 70, 80, 100 రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. హైటెక్ సిటీకి ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీకి వెళ్ళాలంటే కనుక చాలా ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మెట్రో మీద ఈ భారం కూడా పడబోతుంది. మెట్రో కూడా ఎంతవరకు దీన్ని వేరు చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు మెట్రో మీదకి వెళ్తున్న మెట్రో స్టేషన్స్ కూడా అన్ని టికెట్ల పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తాన్ని ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు ఆపరేటర్స్, ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటి ఎక్కువగా వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పుడు కూడా వాస్తవంగా అయితే ప్రాక్టికల్ గా జరగడం లేదు. ఎందుకంటే ప్రతి ప్రైవేటు వాహనం మీద కూడా ఎవరు కూడా నిఘా పెట్టే పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే అంతమంది స్టాఫ్ లేరు కాబట్టి. సో ఇది యథావిధిగా ప్రైవేటు బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, రోజు తీసుకున్న దానికన్నా కూడా అధిక అంటే 5-6 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని మాత్రం ఇక్కడ మనకి సత్యం. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రైట్ సంపత్, చెప్పండి, ఆర్టీసీ బంద్ ప్రభావం వరంగల్ ప్రాంతాలు ఎలా ఉంది? ఓకే రాజేంద్ర, నేను చెప్పినట్లయితే వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్మికులు అయితే సమ్మె నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా అయితే కార్మికుల సంఘాలు అయితే సమ్మె నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం చూసుకున్నట్లయితే 596 సంస్థలు బస్సులు ప్రభుత్వ బస్సులని, ఇందులో 325 అద్దె బస్సులు ఉన్నాయి, 115 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 4,16,000 మంది ప్రయాణికులకు మాత్రం అంతరాయం కలుగుతుందని చెప్పొచ్చు. దీంతో ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు చూసుకున్నట్లయితే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు 3,286 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇందులో 600 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ సమస్యలను, ప్రధానమైన సమస్యలు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పొందుపరిచేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు అయితే, కార్మికులు అయితే తెలియపరుస్తున్నారు. రాజేంద్ర, రైట్, ఇక వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అట్లాంటి ప్రయాణాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు అయితే ప్రైవేటు వ్యవస్థకరణ బస్సులను కూడా పునరుద్ధరణ చేసింది ప్రభుత్వం. కొంతమేరకు ఉద్యోగస్తులు మరియు ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్కు వెళ్ళే మార్గం వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసం అయితే ప్రత్యేకంగా కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి కోసం కొంత ప్రయాణికులు మాత్రం ఇబ్బందికి గురైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్గేట్ దగ్గర జరిగిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కారు నేమ్ బోర్డును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారు టోల్గేట్కు 500 మీటర్ల దూరంలో బోర్డును వేగంగా ఢీకొట్టింది. ఇక అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ ప్లాజా అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అతి వేగంగా దూసుకొచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఐరన్ స్తంభాన్ని అయితే బలంగా గుద్దటంతో అయితే కారులో ఉన్న 4 అయితే అక్కడికక్కడే 3 మృతి చెందారని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని అయితే ఆసుపత్రికి తరలించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవన్నీ కూడా చూసినట్లయితే తెల్లవారుజామున 1 గంటల సమయంలో చెన్నై నుంచి ఆసుపత్రి, అంటే ఈ అజ్రానికి సంబంధించిన వ్యక్తి చెన్నైలో ఆసుపత్రికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. సుమారు 2-2:30 సమయంలో అయితే కారులో ప్రయాణిస్తుండగా, అంటే ఇంకొక 500 మీటర్లలో టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా 500 మీటర్లో ఉంది అని చెప్పి సూచిక బోర్డు, అంటే ఒక బలమైన ఐరన్ హోర్డింగ్ ఉంది, దాన్ని బలంగా గుద్దటంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ ప్రమాదానికి కారణం అయితే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. అంటే ఇంకొక అరగంటలో ఇంటికి చేరుకుంటారన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే గోపాలపురం నియోజకవర్గం అజ్రం గ్రామానికి చెందిన వారు వీరందరూ కూడా
ముఖ్యంగా హాస్పిటల్ పని మీద వచ్చినారని చెప్పవచ్చు. ఈ ఆసుపత్రికి వెళ్ళొస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అయితే అగ్రం గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఒక వ్యక్తికి అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఇలా ముగ్గురు మృత్యువాత పడటం, ఇంకొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో అయితే అగ్రం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారందరూ కూడా తీవ్రంగా వినిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనకు అంటే ఈ హైవే పైన ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యం చూసినట్లయితే సూచిక బోర్డులు లేవు. వీటికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి. రాజేంద్ర, థ్యాంక్ యూ మురళి. ఇక మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం కొమరోలులో ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 565పై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక వాహనం ఆమెను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పుల్లల చెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రకాశం నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కొమరోలు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పైన ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్నటువంటి మరియమ్మ అనేటువంటి వృద్ధురాలని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. దీంతో ఆ యొక్క వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఈ యొక్క వృద్ధురాలు మృతి చెందిందో ఆ యొక్క మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించారు. అయితే ఈ యొక్క వృద్ధురాలు మృతితోటి ఈ యొక్క కొమరోలు గ్రామంలో విషాద వాతావరణం అయితే నెలకొంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హైదరాబాద్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఈ యొక్క రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుకు లేని వాహనం అయితే ఆ యొక్క వృద్ధురాలని ఢీకొట్టి అక్కడ నుంచి ఆగకుండా వెళ్ళిపోయింది. అక్కడికక్కడ ఆ యొక్క వృద్ధురాలు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క హైవేలో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వేగ నియంత్రణ చర్యలు కూడా తీసుకోవాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఇటు పోలీసులు కూడా ఈ యొక్క ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటు ప్రమాదానికి కారణమైనటువంటి వాహనాన్ని కూడా గుర్తించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. మృతురాలు తరపున బంధువులు ఎవరైనా కేసు నమోదు చేశారా? ఏదైతే ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందిందో ఈ యొక్క మరియమ్మ అనేటువంటి వృద్ధురాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే ఇప్పటికే అక్కడికి చేరుకొని ఆ పోలీసులకైతే వారు తగిన వివరాలని కూడా ఇప్పటికే నమోదు చేశారు. కేసు కూడా ఆల్రెడీ నమోదు చేసి పోలీసులు అయితే మాత్రము ఆ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వాహనాన్ని అయితే గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికైతే ఆ యొక్క మృతదేహాన్ని అయితే ఆ ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్ట్ మార్టంకి అయితే అక్కడికి తరలించారు. దీనిపైన పోలీసులు అయితే తగు చర్యలు చేపట్టేందుకు కూడా ఈ యొక్క గుర్తు తెలియని వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనాన్ని గుర్తించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ ఉంది. అక్కడ సమీపంలో ఆ టోల్ గేట్ సమీపంలో కూడా ఆ యొక్క సీసీ కెమెరాలను కూడా పరిశీలించి ఆ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వాహనాన్ని గుర్తించే పనులు అయితే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.